6 షడ్రసాలు అంటే మధురాంలో ఉన్న కటుతిక్త కషాయ రసాలలో ముందుండేది మధురం అంటే తీపి. తీపి అండంతోనే ఎవరికైనా గుర్తొచ్చేది పంచదార. కానీ పోషకాల పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చూస్తే పంచదార తర్వాత బెల్లం, బెల్లం తర్వాత తాటి బెల్లం ముందుంటాయి. ఈ వీడియోలో తాటి బెల్లం తాలూకు అద్భుతమైన ఔషధ శక్తులు, అలాగే దీని ఇతర ప్రయోజనాలు, వీటన్నిటిని మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. తాటి బెల్లం. తాటి బెల్లం తాలూకు అద్భుత శక్తులు, ఆహార వైద్యంగా దీన్ని ఎలా వాడొచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, కరోనా కలకలం తర్వాత అందరూ ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. కొత్త వేరియంట్ల రూపంలో భయపెడుతున్న ఈ కోవిడ్ బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కువగా పోషకాలు ఉన్న ఆర్గానిక్ ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడుతున్నారు. చక్కెర, అలాగే మామూలు బెల్లం, చెరుకు బెల్లం, వీటితో పోలిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తాటి బెల్లంలో ఉన్నాయి. సాధారణ బెల్లం కిలో 60-70 రూపాయలకి మించదు. కానీ తాటి బెల్లం ధర సాధారణ బెల్లానికి రెట్టింపు ఉంటుంది. మీకు తెలుసో లేదో. ఇప్పుడు అన్నీ అంతే కదా, రైస్ కంటే ఈ కొర్రలు, రాగులు, అరికలు, సజ్జలు ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి. ఇలాగ ప్రతిదీ కూడా న్యాచురల్ అనేటప్పటికీ ఎక్కువ కాస్ట్ అయిపోతున్నాయి. కారణం ముఖ్యంగా తాటి బెల్లాన్ని విషయానికి వస్తే దీని ఔషధ గుణాలపైన ప్రజలకున్న నమ్మకం ఇది నిజం కూడా. పంచదారల కంటే తాటి బెల్లంలో 60 రెట్లు ఖనిజాలు ఉంటాయని ఆరోగ్య అధ్యయనాలలో తేలింది. మళ్ళీ దీంట్లో ఈ ఖనిజాలతో పాటుగా విటమిన్లు కూడా లభిస్తాయి. కాబట్టి టీ, కాఫీ, పండ్ల రసాలు వీటికి బదులుగా ఈ తాటి బెల్లాన్ని అంటే వీటిల్లో వాడటానికి ఈ బెల్లాన్ని వాడుకోవచ్చు. తాటి బెల్లంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని అనలైజ్ చేస్తే తాటి బెల్లంలో తేమ 8.61% ఉంటుంది. అలాగే సుక్రోజు 76.86 ఉంటుంది. రెడ్యూసింగ్ షుగరు 1.66 ఉంటుంది. కొవ్వు చాలా తక్కువ 0.19 ఉంటుంది. ఇంకా మాంసకృతులేమో 1.04, ఇంకా కాల్షియం ఏమో 0.86, ఫాస్ఫరస్ 0.05, ఇంకా ఖనిజ లవణాలు 3.15% ఉంటాయి. ఇరువు సమృద్ధిగా ఉంటుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు ఈ తాటి బెల్లం అంటున్నాం కదా, ఇది ఎలా తయారవుతుంది, దీన్ని ఎలా తయారు చేస్తారు? ఏ మాత్రం ఫ్యాక్టరీలు ఇలాంటివి కాకుండా కేవలం గృహ పరిశ్రమలాగా తయారు చేస్తారు. అది దీని ప్రత్యేకత. పులియని తాజా తాటి నీర దీన్ని మరగబెట్టడం ద్వారా తాటి బెల్లాన్ని తయారు చేస్తారు. అందుకే పులియకుండా దీనికోసం సేకరించే పాత్రలో 1% సున్నాన్ని పూతగా పోస్తారు ముందు. అంటే పులియదు కాబట్టి దీంట్లో ఆల్కహాలిక్ సెడేషన్ ఉండదు. ఈ రకంగా సేకరించిన ఈ నీరాన్ని వెంటనే 22-24 గేజీలు గల ఒక జీ షీట్తో చేసినటువంటి బాణంలో పోసి వేడి చేస్తారు. 2 పొంగులు వచ్చే వరకు మరగబెడతారు. తర్వాత చల్లార్చి వడపోస్తారు. ఈ దశలో pHని చూస్తారు. కొంచెం సూపర్ని కలపడం ద్వారా pH 7.5 ఉండే రకంగా చూసి వేడి చేస్తారు. నీర మరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి ఆ తెట్టుని తీసేస్తారు. ఇలా చేస్తే సున్నం విరుగుతుంది. ఈ రకంగా దాదాపుగా 2-3 గంటలు మరగబెడితే నీర బాగా చిక్కబడుతుంది. ఈ దశలో ఒక బొట్టు చల్లటి నీళ్లలో వేసి బెల్లం ఏర్పడే దశని గుర్తిస్తారు. నీటిలో ఇది పాకంలాగా ఉండకు వస్తుంది. ఉండకు వచ్చిన వెంటనే బాగా కలపడం ద్వారా చల్లార్చి ఫ్రేమ్లో పోస్తే మనకు కావాల్సినటువంటి ఆకారంలో తాటి బెల్లం అచ్చుల్ని పొందొచ్చు. అంటే చూసారా, ఇంట్లో మైసూర్ పాకు తయారు చేసుకున్నట్టే. తాటి బెల్లంలో ఉన్న ఈ పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వరుసగా తెలుసుకున్నాం. ముందుగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఏమిటంటే అజీర్ణం, ఇండైజెషన్. అజీర్ణం ఒక్కదాన్ని మనం కనుక కరెక్ట్ చేయగలిగితే అనేక సమస్యలు కరెక్ట్ చేయొచ్చు. 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా ఒక మనిషి తాలూకు జీర్ణశక్తిని కాపాడగలిగితే ఆ మనిషికి ఏం కాదని ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి జీర్ణశక్తిని కాపాడటం ఎంత ముఖ్యం. తిన్న ఆహారం జీర్ణం చేయడానికి తాటి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో మీకు తెలుసలేదో ఫుడ్ తిన్న తర్వాత తప్పకుండా చిన్న తాటి బెల్లం ముక్కని తినడం ఆచారంగా ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఇది ఒక ఐరన్ క్యాప్సూల్ లాగా పనిచేస్తుంది. అంటే హిమోగ్లోబిన్ని తాటి బెల్లం బాగా పెంచుతుంది. ఇది దీని ప్రత్యేకత. అంటే ఐరన్ సమృద్ధిగా ఉండేటటువంటి ఈ తాటి బెల్లం చాలా ఉపయోగాలు, అంటే దీని బయో అవైలబిలిటీ బాగుంటుంది. కాబట్టి ఐరన్ పుష్కలంగా ఉండేటువంటి పదార్థాల్లో తాటి బెల్లం ముందు ఉంటుంది. ఇది మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇనుము ఉంటుంది కాబట్టి మహిళల్లో నెలసరి సమస్యలు ఉంటాయే వాటిని అరికడుతుంది. ఒక
ఒక ఇనువుని మనం పూర్తిగా పెంచగలిగితే ఈ మెన్సెస్కి సంబంధించిన అనేక సమస్యలు వాటి అంతటా అవే సద్దుమణుగుతాయి. అంటే వైట్ డిశ్చార్జ్ దగ్గర నుంచి మొదలు పెడితే హెవీ బ్లీడింగ్ వరకు. ఇక చాలామంది యంగ్స్టర్స్ ఇబ్బంది పడేది ఏమిటంటే నరాల బలహీనత. ఈ న్యూరోపతిలలో వీటిలో కూడా తాటి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థని నియంత్రిస్తుంది. అలాగే అతి ముఖ్యమైన ఇంకొక ఉపయోగం దీనికి ఉంది. ఈ మధ్యకాలంలో ఎవరిలో చూసినా కానీ బోన్ పెయిన్స్ని కంప్లైంట్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఈ ఎముకల బలాన్ని పెంచుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. తాటి బెల్లంలో ఎముకలకి బలాన్ని ఇచ్చేటువంటి కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఆఖరికి భాస్వరం కూడా ఉంటాయి. ఇవి ఉంటాయి కాబట్టి ఇది న్యాచురల్గా ఎముకల తాలూకు స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి పిల్లలు అలాగే వృద్ధులు అందరూ దీన్ని వాడుకోవచ్చు. అన్నిటికీ మించి దీనికి ఇంకో గొప్ప గుణం ఉంది. ఇది మరమ్మతు చేస్తుంది. అంటే దెబ్బతిన్న కణాలని రిపేర్ చేసేటటువంటి నేచర్ ఈ తాటి బెల్లానికి ఉంది. ఇందులో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి, శరీరంలో దెబ్బతిన్నటువంటి ఆ కణజాలాన్ని పునరుద్ధరిస్తాయి. అన్నిటికీ మించి ఎక్కువ మందిని బాధ పెట్టే ఒక సమస్య ఉంది. ఇదేమిటంటే మలబద్ధకం, అలాగే అజీర్తి. ఈ కాన్స్టిపేషన్ ఎంతటికి దారి తీస్తుందంటే బ్లీడింగ్ పైల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక ఇబ్బందులు దీంతో వస్తాయి. తాటి బెల్లంలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. పంచదారలో ఏముంటుంది? ఏముండదు కదా, ఎంటీ క్యాలరీస్. కానీ తాటి బెల్లంలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్తి సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం. దీంట్లో ఇది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే లోపల ఉండేటువంటి హానికరమైనటువంటి టాక్సిన్స్ని బయటకు పంపిస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యకు ఇది ఒక చక్కటి నివారణగా పనిచేస్తుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే ఇది ఈ మధ్యకాలంలో ప్రబలుతున్న ఈ క్యాన్సర్స్కి ఒక చక్కటి ప్రివెంటివ్ మెడిసిన్ లా పనిచేస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ క్యాన్సర్లు, పేగు సంబంధ క్యాన్సర్లు, ఆహార నాళానికి సంబంధించిన క్యాన్సర్స్, అక్కడికి ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్స్, ఇలాగా ఇవి వచ్చేటటువంటి పరిస్థితుల్ని ఇది కరెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ విష పదార్థాలను బయటకు పంపించి ఆ క్యాన్సర్స్కి నివారణగా ఇది పనిచేస్తుంది. ఇంకొక అమేజింగ్ విషయం, మామూలుగా ఏది తిన్నా కానీ శరీరంలో కఫం పెరుగుతుంది కదా, అలా కాకుండా పొడిదగ్గున్న, ఆస్మా ఉన్న ఈ తాటి బెల్లం తీసుకుంటే ఈ రెండిట్లోనూ చక్కటి ఉపశమనాన్ని చూపిస్తుంది. పొడిదగ్గు, ఆస్మా లాంటి శ్వాసకోశ సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే పరిగడుపున తాటి బెల్లం తింటే మంచిది. లేదు ఇంకొక ఉపాయం ఉంది. ఇది ఇంకా ఈజీ. అంటే దీన్ని అవైలబిలిటీ పెంచాలన్నా, దీని పనితనం పెంచాలన్నా ఏం చేస్తారంటే ఒక గోరువెచ్చని ఒక కప్పు పాలు తీసుకోండి. దీంట్లో ఒక చెంచాడు తురిమిన తాటి బెల్లం అంటే పామ్ జాగరీ పొడి, అలాగే ఒక పావు చెంచాడు మిరియాల పొడి కలిపి తాగేయండి. దీంతో మీకు రిలీఫ్ వస్తుంది. ఈ ఆస్మా, పొడిదగ్గు ఇలాంటి వాటిలో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. జలుబు వల్ల వచ్చినటువంటి శ్లేష్మాన్ని తొలగించేసి ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఆస్మాకి దీంతో దూరంగా ఉండొచ్చు. ఇంకొక మంచి ఉపయోగం దీనికి ఉంది. చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇదే మైగ్రేన్ తలనొప్పుల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఉదయం ఒక స్పూన్ తాటి బెల్లం తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ వచ్చినప్పుడు నోట్లో ఒక చెంచాడు ఈ తాటి బెల్లం పొడి వేసుకొని చప్పరించండి, అంటే రిలీఫ్ వస్తుంది. ఇక ఇంకొకటి చాలామందికి డౌట్ ఏంటంటే తీపి పదార్థాలు అన్నీ బరువును పెంచుతాయి కాబట్టి షుగర్ని పెంచుతాయి కదా అని. నిజమే. ఇక్కడ ఈ తాటి బెల్లం ఉపయోగం ఏంటంటే ఇది తీపిగానే ఉంటుంది కానీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి అధిక బరువు, బీపీ కంట్రోల్ ఇలాంటి వాటి కోసం ఈ తాటి బెల్లాన్ని ఒక ఆప్షన్ లాగా మీరు వాడుకోవచ్చు. అధిక బరువును తగ్గిస్తుంది, బీపీని కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక ఉపయోగం దీనికి ఉంది. ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ బాగా పెరిగిపోతుంది, ముఖ్యంగా మేల్ ఇన్ఫర్టిలిటీ. ఇలాంటప్పుడు ఈ వీర్యకణాలు తగ్గిన సందర్భాలలో దీన్ని మీరు వాడుకోవచ్చు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఇది పురుషుల్లో వీర్యకణాల వృద్ధికి తాటి బెల్లం తింటే ఎంతో ఉపయోగకరం. ఇలాగా ఈ తాటి బెల్లం అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు ఒక మంచి ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.